వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయా సునీల్తో జపాన్ ముచ్చట్లు. సో ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయే ముచ్చట ఏంటి అంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. జపాన్లో షాపింగ్ ఎలా ఉంటుంది అనేసి. సో షాపింగ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రతి ఒక్కరికి ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. నేను జపాన్లో షాపింగ్ చేసి చాలా రోజులైంది కదా. సో అలాగే మాకు ఇక్కడ ఇప్పుడు సమ్మర్ జస్ట్ ఎండ్ అయిపోయి ఆటమ్ స్టార్ట్ అయిందనమాట. సో ప్రతి సీజన్ ఎండింగ్లో కూడా చాలా వరకు అన్ని బ్రాండ్స్లో మంచిగా సేల్ ఉంటుంది. అందుకోసం అనేసి నేను నా ఫ్రెండ్ షాపింగ్కి వచ్చేసాము అలాగా. మరి మాతో పాటు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఇక్కడ బట్టలు ఎలా ఉంటాయి అండ్ ఇక్కడ స్టైలింగ్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీకు కూడా చూపించేస్తాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈ మాల్ వచ్చేసి మనకి 2 బిల్డింగ్స్గా ఉంటుంది. ఒకటి ఆరియో మాల్ అండ్ ఇంకొకటి ఈతో ఎక్కదో అనమాట. సో ఈ 2 పేర్లతో ఈ మాల్స్ చాలా ప్లేసెస్లో ఉంటాయి టోక్యోలో. అండ్ ఇది మా ఇంటికి కొంచెం దగ్గరగానే ఉంటుంది, జస్ట్ 5 కిలోమీటర్స్ అనమాట. అండ్ ఈ 2 మాల్స్లో మనకి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. లైక్ బట్టలకి సంబంధించినవి, కాస్మెటిక్స్కి సంబంధించినవి, స్పోర్ట్స్, ఇంటీరియర్ అండ్ ఫుడ్ ఐటమ్స్, ఎవ్రీథింగ్. అండ్ యూ విల్ గెట్ ఎనీథింగ్ హియర్. అండ్ జపాన్లో ఏంటి అంటే ఆటమ్ స్టార్ట్ అయింది. సో ఆటమ్ అనగానే ఇక్కడ ఫస్ట్ గుర్తొచ్చేది హ్యాలోవిన్ ఫెస్టివల్. అండ్ అందుకనేసి హ్యాలోవిన్ థీమ్ తోటి మాల్ అంతా కూడా డెకరేట్ చేసిందనమాట. మా ఇద్దరికి కూడా గ్యాప్ అవుట్లెట్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకనేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ గ్యాప్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. సో ఫస్ట్ అక్కడికే వెళ్తున్నాము. వి జస్ట్ రీచ్డ్ గ్యాప్ అవుట్లెట్. అండ్ ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందో మీకు చూపించేస్తాను. ఇక్కడ ఏంటి అంటే సమ్మర్ కలెక్షన్తో పాటు వింటర్ క్లాత్స్ కూడా మనకి సేల్లో పెట్టారనమాట. మేబీ లాస్ట్ ఇయర్ స్టాక్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ కోల్డ్ ఇన్ వింటర్ హియర్. లైక్ డిసెంబర్, జాన్, ఫిబ్రవరి పీక్ వింటర్ అనమాట. చాలా కోల్డ్గా ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ గోస్ టు -degrees ఆల్సో. సో నేను సమ్మర్ క్లాత్స్తో పాటు వింటర్ క్లాత్స్ అండ్ ఇంకా అలాగే పిల్లలకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాను. బిల్ ఏం చేసుకుంటున్నాను.
జస్ట్ 300 షాపింగ్కి వచ్చేసాము. ఇదేంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ 300 హియర్ అనమాట. 300 అనే కానీ కొన్ని ఐటమ్స్ చాలా వెరైటీగా అనిపించాయి. అంటే మనకి ఇండియన్ రూపీస్‌లో 200 రూపీస్ అని చెప్పొచ్చు 300 అంటే. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మేము జియూకి వచ్చేసాము. జియూ కూడా ఇక్కడ కూడా చాలా సేల్ ఉంది. లైక్ సమ్మర్ క్లాత్స్ అన్నీ కూడా సేల్ పెట్టారు. మరి జియూలో కలెక్షన్ ఎలా ఉందో చూసేయండి. అండ్ జియోలో ఏంటి అంటే మనకి క్లాత్స్తో పాటు మిగిలిన అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి. లైక్ హ్యాండ్ బ్యాగ్స్, హెయిర్ యాక్సెసరీస్, ఫుట్‌వేర్, ఇన్నర్ వేర్ అలాగా ప్రతి ఒక్కటి దొరుకుతుందనమాట. అండ్ ఇట్ ఈస్ ఫర్ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్. కిడ్స్‌కి ఉంటాయి, మెన్స్‌కి ఉంటాయి, విమెన్స్‌కి ఉంటాయి. సో అందరికి కూడా ఇందులో అన్నీ దొరుకుతాయి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే క్లాత్స్ కూడా ఇలాగ మనకి డిస్‌ప్లే ఉంటుందన్నమాట పిక్‌తో పాటు. లైక్ హౌ వీ కెన్ వేర్ అనేసి అది చాలా బాగా అనిపిస్తుంది.
అండ్ జియోలో షాపింగ్ ఫినిష్ అయిన తర్వాత ఇద్దరము యూనిక్లో వచ్చాము. అండ్ యూనిక్లోలో కూడా చాలా బాగుంటుంది కలెక్షన్. లైక్ ప్యాంట్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటాయన్నమాట జీన్స్ అవన్నీ కూడా. ప్యాంట్ అనగానే బ్లైండ్లీ యూ కెన్ గో టు యూనిక్లో అండ్ బై అలా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ వి ఆల్సో వెంట్ టు హనీస్. హనీస్ యాక్చువల్గా మేము ప్రీవియస్గా ఉండే ప్లేస్లో ఏఎన్ మాల్లో ఉండేది. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఎక్కడా చూడలేదు. ఇక్కడ చూడగానే ఇద్దరికి ఒకసారి ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి. సో ఇప్పటికే 3 అవర్స్ అయిపోయింది. ఇంకా మేము షాపింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదామని కిందికొచ్చాము. సో కిందికి రాగానే ఇలాగ ఒక ఈవెంట్ షాప్ కనిపించిందనమాట. ఇక్కడ ఏంటి అంటే ఆల్ కంట్రీస్ నుంచి ఉండే కలెక్షన్ అంతా కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారు. లైక్ టర్కీ నుంచి అండ్ థాయిలాండ్ నుంచి ఇండియన్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. లైక్ మనకి ఇండియన్ కాటన్ బెడ్షీట్స్ ఉన్నాయి. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ ఈ కప్స్ అండ్ బౌల్స్ ఇవన్నీ కూడా టర్కీ నుంచి అంట. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఆ ఒక్క ప్లేట్ చూస్తున్నారు కదా, ఇది 25,000 ఎన్ అనమాట. అంటే మనకు ఇండియన్ కరెన్సీలో 16,000 రూపీస్ ఫర్ వన్ ప్లేట్. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ కూడా. అండ్ ఈ నెక్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఈవిడ థాయిలాండ్ ఆవిడట. అక్కడి నుంచి ఈ ప్రెషియస్ స్టోన్స్ అన్నీ తీసుకొచ్చి తను హ్యాండ్మేడ్గా చేస్తుంది ఇవన్నీ. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బట్ ప్రైస్ కూడా అలానే ఉందండి. ఒక్కొక్కటి లైక్ 50,000, 70,000, 25,000 ఎన్ అలా ఉన్నాయి. అంటే ఇండియన్ రూపీస్లో చెప్పాలి అంటే మనకి మినిమం ఎవ్రీథింగ్ కూడా 10,000 రూపీస్ అబౌవ్నే ఉందన్నమాట.
హ్యాపీగా ఇద్దరం షాపింగ్ చేసేసుకొని వాక్‌లో మళ్ళీ ఇంటికెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే వి లవ్ వాకింగ్ అనమాట జపాన్‌లో యాక్చువల్లీ. అసలు వాకింగ్ చేయలేదు ఆ రోజంటే వి ఫీల్ లైక్ ఏదో మిస్సింగ్ ఇవాళ అన్నట్టుగా అనిపిస్తుంది. సో, చాలా నడుస్తాము. ఏదైనా పని ఉంటే పని చేసుకోవడానికి వాక్‌లో వెళ్తాము. ఒకవేళ ఆ రోజు ఏ పని లేదు అంటే అదే పనిగా వి గో ఫర్ వాకింగ్ అనమాట. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు లైక్ వాకింగ్ చేయటం మనకి పెద్ద ట్రబుల్‌లా అనిపించదు. ఈవెన్ రోడ్స్ పైన కూడా. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ దెన్ వెరీ మచ్ డిసిప్లైన్డ్ హియర్. లైక్ మనము ఏ సిగ్నల్ క్రాస్ చేయాలి అన్నా అంతా కూడా రూల్స్ అందరూ చాలా పాటిస్తారు. సో, ఇది ఫుట్‌పాత్ అనమాట. అండ్ త్రూ ఔట్ ద రోడ్ ఈ ఫుట్‌పాత్ అనేది వే కంపల్సరీ ఇలాగా ఉంటుంది వాక్ చేసే జనాల కోసము. సో, ఒక హాఫ్ అన్ అవర్‌లో వి ఆల్మోస్ట్ రీచ్డ్ అవర్ అపార్ట్మెంట్. ఈ వీడియో మీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఆల్ దీస్ వీడియోస్. అండ్ ఇలాగే ఇంకా ఏమైనా మీరు నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో త్రూ ద కామెంట్స్. అండ్ ఇంకేమైనా మీరు జపాన్ గురించి స్పెసిఫిక్గా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. అండ్ మరిన్ని ముచ్చట్లతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తారు. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్. బాయ్ బాయ్.